पेट्रोल पैसे रेवंत रेड्डी పోలీస్ స్టేషన్ బండ్లలో సొంతం పైసలు వస్తున్నాయి పైసలు మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం తమ్ముడు ఇక అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. యూరియా కొరతపై ప్లాకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇక రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లారు. అగ్రికల్చరల్ కమిషన్ కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం అందించారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ధర్నాకు దిగారు. ఇక ఎరువుల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. దీంతో అటు కేటీఆర్ హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ముందుగా కేటీఆర్ ని ఏదైతే తీసుకెళ్లి అటు పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి, ఆ తర్వాత హరీష్ రావు ని కూడా పోలీస్ వ్యాన్ లోకి ఎక్కిస్తున్న సందర్భం పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు. హరీష్ రావు అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చూస్తున్నాం పోలీసులతోనే స్వయంగా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి. మీ పెట్రోల్ బంకులకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ జీతాల నుంచే కూడా పైసలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా వారికి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. రైట్ సునీత, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అగ్రికల్చరల్ కమిషనరేట్ ఆఫీస్ దగ్గరికి నిరసనగా ఎమ్మెల్యేలందరూ వెళ్లారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు తోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా, ఎందుకంటే మండలి కూడా వాయిదా పడింది.
ఉంది. అసెంబ్లీ కూడా వాయిదా పడిన నేపథ్యంలో అందరూ సభ్యులంతా కలిసి అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. శాంతియుతంగానే అక్కడ దాకా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉంది, రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నది, రాత్రంతా కూడా మేల్కో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. బట్ ఈరోజు అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చి వినతి పత్రం అందించిన తర్వాత వెంటనే వాళ్ళు బయటకు వచ్చి నిరసన బయట చేసే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా చేస్తున్న సమయంలోనే వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాసేపటి క్రితం కేటీఆర్ ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయనను కూడా అరెస్ట్ చేసి పోలీసులు వెహికల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు నుంచి కూడా అసెంబ్లీకి బయటకు వస్తున్న సమయంలో కూడా వాళ్ళు అన్నారు, నినాదాలు చేస్తూ బయటకు వచ్చినటువంటి సందర్భం చూసాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. గణపతి బొబ్బ మోరియా యూరియా మాకు కావాలి అంటూ వాళ్ళు నిరసన కార్యక్రమంలో కొంచెం వెరైటీ స్లోగన్స్ తో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ దాకా వెళ్లారు. అసెంబ్లీకి కూతవేడు దూరంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ దగ్గరకు వెళ్లి తమ నిరసనను వ్యూహాత్మకంగా వాళ్ళు ఉన్నారు. ఒక పక్క క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతుంది, మరోపక్క దాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఆ రకమైనటువంటి నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం చాలా కాలంగా బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీ కూడా ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యూరియా మీద ఒక పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రెండు పక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ కొంచెం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. గడిచిన 2 రోజులుగా ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాష్ట్రంలో ఒక పక్క యూరియా కొరత నడుస్తుంది, ఒక పక్క అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. పంట నష్టం కూడా భారీగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో రోడ్లు మొత్తం ఖరాబ్ అయినటువంటి పరిస్థితి, వీటి మీద కూడా నిరసన చేస్తున్నారు. వీటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడేందుకు మైక్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ కూడా వాళ్ళు బయట చిట్చాట్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క హైకోర్టు కూడా అటు హరీష్ రావు గాని కేసీఆర్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే ఒక పక్క క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతున్నటువంటి ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అగ్రికల్చర్ ఆఫీస్కి వచ్చింది. అక్కడ దాదాపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు పక్కనే ఉన్నటువంటి మిగతా కార్యకర్తలు సీనియర్ లీడర్ కూడా యాడ్ కావడం వల్ల వందలాది మంది అక్కడికి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి జమగుడినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్యను పరిష్కరించడంలో ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా వాళ్ళు తమ వాయిస్ లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల కొరతకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అగ్రికల్చర్ కమిషనర్ ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు వ్యాప్తంగా అక్కడే బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో వాళ్ళందరినీ కూడా హరీష్ రావు కేటీఆర్ తో సహా అందరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇక్కడ పలు అంశాల మీద చాలా కీలకమైనటువంటి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ అంశం మీదనే యూరియా కొరత మీద కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రైతాంగ సమస్యల మీద నష్టపోయినటువంటి కామారెడ్డి కావచ్చు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో నష్టపోయినటువంటి రైతులు, ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళన్నిటి మీద మాట్లాడేందుకు కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఈ రకంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు